Hello guys, welcome to Pharma Aspirants. So today we are going to discuss a subject name is Physical Pharmaceutics, fourth semester, Unit 1. Okay, so let us go into the introduction. So introduction is unit ఏముందంటే మెయిన్గా కొలైడల్ డిస్పర్షన్. సో కొలైడల్ డిస్పర్షన్ అంటే ఏంటంటే how the particles are collide each other and how it is dispersed in the medium, in the dispersed medium. So ఇది తెలుసుకునే ముందు ముఖ్యంగా we have to know 3 points. First is a dispersion system. Okay, dispersion system. Second one is dispersal phase. Third one is dispersion medium. Okay, so let us discuss these 3 points with example. Okay, so take it as a beaker. ఈ బీకర్ లో ఏదైతే ఫ్లూయిడ్ ఉందో దిస్ ఆల్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ యాజ్ a dispersion medium. ఓకే, సో ఏ ఫ్లూయిడ్ అయితే బీకర్ లో పోసామో అది డిస్పర్షన్ మీడియం కింద కన్సిడర్ అవుతుంది. అండ్ ఇన్ దిస్ డిస్పర్షన్ మీడియం some particles are there like in the form of dispersed phase. Okay, so these are called as dispersed phase. ఈ phase మొత్తాన్ని ఏమంటాం అంటే dispersed phase. So dispersed medium plus dispersed phase are called as dispersed system. Okay, so simple గా చెప్పాలంటే dispersed phase plus dispersed medium gives rise to dispersed system. ఇది ఇంపార్టెంట్. సో ఏదైతే పార్టికల్ అనేది పైన మొత్తం డిస్పోజ్డ్ ఫామ్ లో ఉంటుందో, డిస్పోజ్డ్ ఫామ్ లో అంటే ఒక యూనిఫామ్ మేనర్ లో కాకుండా మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండడం, దాన్ని డిస్పోజ్డ్ ఫేస్ అంటాము. అండ్ డిస్పోజ్డ్ మీడియం అంటే ఏంటంటే ఏదైతే మీడియం వాట్ ఎవర్ ద ఫ్లూయిడ్ మీడియం ఇస్ దేర్, ఆ ఫ్లూయిడ్ మీడియం ని మనం ఏమంటాం అంటే డిస్పోజ్డ్ మీడియం అంటాం. అండ్ రెండు మొత్తాన్ని కలిపి ఏమంటే డిస్పోజ్డ్ సిస్టమ్ అంటాం. ఈ టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ చాప్టర్ వెరీ వెల్. ఓకే, అయితే డిస్పర్స్డ్ మీడియం కి పార్టికల్స్ రేంజ్ ఎంత ఉండాలా? ఓకే, ఒక పార్టికల్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వాలంటే, ఓకే, ఒక కంప్లీట్ గా డిజాల్వ్ అయ్యిందంటే ఆ పార్టికల్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుందంటే లెస్ దెన్ 1 నానోమీటర్ ఉండాలా. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 1 టు లెస్ దెన్ 1 టు అప్రాక్సిమేట్లీ 5 అనుకుందాం. సో ఓకే, 5 నానోమీటర్ దగ్గర బిట్వీన్ ది మధ్యలో ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కొలైడల్ డిస్పర్షన్. ఓకే, దాన్ని మనం ఏమంటాం కొలైడల్ డిస్పర్షన్ అంటాం. ఒకవేళ మోర్ దెన్ 5 మైక్రోమీటర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే ఫోర్స్, పెద్దగా ఫోర్స్ డిస్పర్షన్ అంటాం. అంటే ఇది కంప్లీట్ గా డిజాల్వ్ కాదు. సో కంప్లీట్ గా డిజాల్వ్ అయిందని దాన్ని మనం ఏమంటాం అంటే మాలిక్యులర్ డిస్పర్షన్ అంటాం. ఒకవేళ అంటే మీడియం గా కొద్దిగా మాత్రమే డిజాల్వ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కొలైడల్ డిస్పర్షన్. అండ్ కంప్లీట్ గా అసలు డిజాల్వే కాలేదనుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్ డిస్పర్షన్. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టాపిక్. Next, the classification of dispersal systems. So classification of dispersal systems are mainly 3 types. One is a molecular dispersion and colloidal dispersion and coarse dispersion. So ఇంత ముందే చెప్పాను. సో మాలిక్యులర్ డిస్పర్షన్ అంటే ఏంటంటే, సో ఎనీ సొల్యూట్, ఓకే, ఎనీ సొల్యూట్ ఈజ్ కంప్లీట్లీ డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్. ఓకే, ఏదన్నా ఒక సొల్యూట్ అనేది కంప్లీట్ గా డిజాల్వ్ ఇన్ ది సాల్వెంట్ లో కంప్లీట్ గా డిజాల్వ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ డిస్పర్షన్. సో దాని పార్టికల్ సైజ్ ఎంత ఉండాలా? లెస్ దెన్ 1 నానోమీటర్ ఉండాలి. అప్పుడు దాన్ని మాలిక్యులర్ డిస్పర్షన్ అంటారు. ఎగ్జాంపుల్, షుగర్ dissolved in
వాటర్. ఓకే, వాటర్లో షుగర్ అనేది ఏమవుతుంది, కొంచెం స్టీర్ చేస్తే ఏమవుతుంది, మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాలిక్యులర్ డిస్పర్షన్. సెకండ్, కొలాయిడల్ డిస్పర్షన్. ఓకే, సో కొలాయిడల్ డిస్పర్షన్ అంటే ఏంటంటే, సో పార్షియలీ డిజాల్యూషన్ ఆఫ్ అ లిక్విడ్ సొల్యూట్ ఇన్ ద సాల్వెంట్. ఓకే, పార్షియల్గా, నాట్ కంప్లీట్లీ, పార్షియల్లీ a solute. Okay, partially a solute dissolve in solvent. That is called as colloidal dispersion. Example, an aqueous dispersion of natural polymers. Okay, aqueous lo water lo, example, water lo polymers dissolve కావడం. ఓకే, పాలిమర్ అనేది పార్షియల్ గా డిజాల్వ్ అవుతుంది, నాట్ కంప్లీట్ గా డిజాల్వ్ కాదు, ఏదైనా ఒక పాలిమర్స్. ఓకే, సో గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ అంటే కొన్ని కాంపౌండ్స్. వాట్ ఈస్ మీన్ బై పాలిమర్? సో ఇఫ్ మోనోమర్ అండ్ మోనోమర్ ఆర్ కంబైన్స్, ఓకే, గ్రూప్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ ఫార్మ్స్ పాలిమర్. సో అది అనేది ఇన్కంప్లీట్ గా పార్షియల్ గా డిజాల్వ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ కొలాయిడల్ డిస్పర్షన్. ఇది ఇన్కంప్లీట్ గా డిజాల్వ్ కాకపోతే, ఓకే, అసలు ఇన్కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వదు, ఫార్మ్స్ ఏ హెటిరోజీనస్. ఓకే, హెటిరోజీనస్ సొల్యూషన్ గాన ఫార్మ్ చేస్తే దట్ ఈస్ coarse dispersion. ఇంకా particle size is more than 5 nanometers. ఓకే, సో దాని ఎలా ఉంటుంది, మోర్ దెన్ 5 nanometers కాబట్టి ఇట్ ఈస్ a coarse dispersion. The concentration of dispersed phase may be exceed 20%. దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉండదు అంటే 20% అనేది ఉండవచ్చు, రైట్? ఎగ్జాంపుల్, paracetamol emulsion and suspension. సో pharmaceutical emulsions and suspension. సో pharmaceutical emulsions కావచ్చు. వాట్ ఈస్ మీన్ బై ఎమల్షన్? సో ఎమల్షన్ అంటే మనకు తెలుసు, వాట్ ఈస్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ అనమాట. ఓకే, లిక్విడ్ ఇన్ లిక్విడ్. అదే సస్పెన్షన్ అంటే ఏంది, సాలిడ్ ఇన్ లిక్విడ్. ఓకే, సో దిస్ ఈస్ అ ఇంపార్టెంట్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ 3 dispersed mediums. ఓకే, 3 dispersed medium లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ని కంపేర్ చేస్తే, let's see the particle size. Okay, so in the case of molecular dispersion, the particle size should be less than 1 nanometer. Okay, అదే colloidal dispersion లో 1 nanometer నుంచి 0.5 micrometer or 5 nanometer. అదే coarse dispersion లో ఏమవుతుందంటే more than 5 nanometer or 0.5 micrometer. అపియరెన్స్ ఎలా ఉంటుందంటే, సో ఇన్ దిస్ డిస్పర్షన్ మీడియం, ఓకే, ఇన్ ద డిస్పర్షన్ మాలిక్యులర్ డిస్పర్షన్ క్లియర్ గా ఒక ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కొలాయిడల్ డిస్పర్షన్ కొంచెం ఒపాలెంట్. ఇంత మనం ఇన్ ఫస్ట్ సెమ్ లో మనం ఏం చేస్తామంటే లిమిట్ టెస్ట్ చేస్తాం. ఆ లిమిట్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఒక సొల్యూషన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒపాలెసెంట్, రైట్? అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ కోర్స్ డిస్పర్షన్ ఫ్రీక్వెంట్లీ ఒపాక్, కంప్లీట్ గా అది క్లియర్ గా అనిపించదు. తర్వాత విజిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇన్ ద కేస్ ఆఫ్ మాలిక్యులర్ డిస్పర్షన్ ద సొల్యూట్ ఈస్ కంప్లీట్లీ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్. కాబట్టి ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్విజిబుల్ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో కూడా దాన్ని మనం చూడలేం. బట్ ఇన్ కొలాయిడల్ డిస్పర్షన్ విజిబుల్ ఇన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఎందుకంటే ద సొల్యూట్ పార్షియల్ గా డిజాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ లో దాన్ని చూడగలం. బట్ కోర్స్ డిస్పర్షన్ కెన్ ఈవెన్ మన నేకెడ్ ఐతో కూడా దాన్ని ఈజీగా చూడవచ్చు. సో హౌ వీ కెన్ సపరేట్ దిస్ 3 dispersions? First thing, pass through the semi-permeable membrane and filter paper. సో ఇదేమంటే మాలిక్యులర్ డిస్పర్షన్ ని సపరేట్ చేయడం ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, రైట్? అది ఈజీగా సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా కూడా క్రాస్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ఇఫ్ మాలిక్యులర్ డిస్పర్షన్ ని మనం సపరేట్ చేయాలనుకుంటే అప్పుడు సింపుల్ డిస్టిలేషన్ చేయడం బెస్ట్. ఓకే, ద ప్రాసెస్ సింపుల్ డిస్టిలేషన్ ఇస్ అ బెటర్ వే టు సపరేట్ ద సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ కొలాయిడల్ డిస్పర్షన్ ఏమవుతుంటే పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్ బట్ నాట్ పాస్ త్రూ ద సెమీ పర్మబుల్ మెంబ్రేన్. ఓకే, సో ఈ కొలాయిడల్ డిస్పర్షన్ లో ఏమవుతుందంటే ఫిల్టర్ పేపర్ ద్వారా పాస్ అవుతుంది కానీ సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ద్వారా పాస్ కాదు. అప్పుడు మనం సపరేట్ చేయాలనుకుంటే సెమీ పర్మబుల్ మెంబ్రేన్ ఇస్ అ బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్, కోర్స్ డిస్పర్షన్ డు నాట్ పాస్ త్రూ ద ఫిల్టర్ పేపర్ అండ్ సెమీ పర్మబుల్ మెంబ్రేన్. సో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ పేపర్ అయినా యూజ్ చేయండి లేదా సెమీ పర్మబుల్ మెంబ్రేన్ అయినా యూజ్ చేయండి. సో వీ కెన్ ఈజీలీ సపరేట్ బై these 2 membranes. Next, diffusion. So in the case of molecular dispersion, ఏదైనా ఒక నువ్వు షుగర్ వేసేసి సాల్వెంట్ లో షుగర్ వేసేసి దాని కొంచెం స్టేట్ చేస్తే ఏమవుతుందంటే
అది కంప్లీట్ గా ఒక మిక్చర్ ఒక హోమోజీనియస్ మిక్చర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది, కాబట్టి డిఫ్యూషన్ అనేది ఈజీగా అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ కొలాయిడల్ డిస్పర్షన్, డిఫ్యూషన్ ఈస్ వెరీ స్లోలీ, కొద్దిగా స్లోగా అవుతుంది, అంత నాట్ ర్యాపిడ్లీ. బట్ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ డిస్పర్షన్ దెర్ ఈస్ నో డిఫ్యూజ్. నెక్స్ట్ సెడిమెంటేషన్. సో వాట్ ఈస్ మీన్ బై సెడిమెంటేషన్? సో సెడిమెంటేషన్ అంటే ఏంటంటే, రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ అ బీకర్, రైట్, సో దిస్ ఇస్ లిక్విడ్, ఇక్కడ మొత్తం లిక్విడ్ వేసి పడేసిన, అప్పుడు సొల్యూట్ పార్టికల్, సో దీస్ ఆర్ ద సొల్యూట్ పార్టికల్. సో ఇవేమవుతున్నాయి అంటే డిజాల్వ్ అవ్వట్లేదు, ఓకే, సో దే ఆర్ ఇంపర్మబుల్ విత్ వాటర్. సో ఇక్కడ ఉన్న లిక్విడ్ తో ఇవి ఇంపర్మబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాయంటే డ్యూ టు గ్రావిటీ, సో గ్రావిటేషనల్ ఫోర్స్ వీటి మీద యాక్ట్ చేయడం వల్ల ఇవి ఏం చేస్తాయంటే కిందికి సెడిమెంట్ అయిపోతా ఉంటాయి, ఓకే, కింద ఫార్మర్స్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సెడిమెంటేషన్. సో ఈ సెడిమెంటేషన్, there is no chance for the formation of sedimentation in the case of molecular dispersion. సో మాలిక్యులర్ డిస్పర్షన్ లో అసలు సెడిమెంటేషన్ ఫామ్ గానికే ఛాన్సే ఉండదు, ఎందుకంటే ఆ సొల్యూట్ అనేది కంప్లీట్ గా మిక్స్ అయిపోతూ ఉంటుంది కాబట్టి. ఎగ్జాంపుల్ గ్లూకోజ్ ఇన్ వాటర్. అండ్ ఇక్కడ సెడిమెంటేషన్ అనేది ఫామ్ అవుతుంది కానీ సెటిల్ అండ్ డౌన్ అనేది కాదు, ఓకే. ఇన్ ద కేస్ ఆఫ్ మాలిక్యులర్ డిస్పర్షన్ సెడిమెంటేషన్ ఫామ్ అవుతుంది కానీ అది బాటమ్ దగ్గర అనేది సెటిల్ డౌన్ కాదు. ఎగ్జాంపుల్ జెల్లీ, బటర్ కానీ, మిల్క్ కానీ ఎక్సెట్రా. అదే విధంగా పోస్ట్ డిస్పర్షన్ ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఆ సెడిమెంటేషన్ అనేది కింద ఈజీగా గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా యాక్ట్ అయ్యి ఆ సెడిమెంటేషన్ బాటమ్ లో ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ క్యాలమైన్ కావచ్చు, ఫైన్ శాండ్ ఇన్ వాటర్, ఓకే, చిన్న చిన్న శాండ్ డస్ట్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ ఇంపార్టెంట్ బాక్స్ టు అండర్స్టాండ్ better way the three characteristics of molecular dispersions and colloidal dispersion as well as post dispersion, right? So next we are going to study about the shape of the colloidal particles. అంటే ఏదన్నా, if any shape will show any difficulties in the colloidal particles, colloidal particle మీద ఏమైనా షేప్ అన్న ప్రభావితం చేస్తుందా? It is important, okay. The shape of the particle in a dispersion depend on the method of preparation as well as affinity and of the particle to dispersion medium. So దాని యొక్క మెథడ్ మీద డిపెండ్ అవుతుంది, as well as affinity of the particles to the dispersion medium మీద డిపెండ్ అవుతా ఉంటుంది. The shape also influence the color of the dispersion. సో అంటే ఏమవుతుంది, షేప్ అనేది కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది చూడండి, స్పెరికల్ షేప్ ఉంది అనుకోండి, ఓకే. స్పెరికల్ పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఇండికేట్స్ అ రెడ్ కలర్. ఒకవేళ గోల్డ్ మీద ఒక స్పెరికల్ పార్టికల్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని స్కాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే రెడ్ కలర్ చూపిస్తుంది. అదే ఆ స్పెరికల్ కాకుండా డిస్క్ షేప్ లో ఉంది అనుకోండి, అప్పుడు అదేమి ఇస్తుంది, బ్లూ కలర్ ఇస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఏం తెలుస్తుందంటే షేప్ ఈస్ ఆల్సో షోస్ సమ్ డిఫరెంట్ కలర్స్, ఓకే. నెక్స్ట్, ద మోర్ ఎక్స్టెండెడ్ ద పార్టికల్స్, the greater its specific surface and the greater the attractive force between the particles of the dispersed phase and dispersion medium. The more extended the particle, the greater the specific surface and the greater the attractive force between the particles. So if the particles are more extended, particles అనేవి more extended గా ఉన్నప్పుడు, okay, if smaller particle is there, simple గా చెప్పాలంటే if the particles are smaller particles is there, so small particles have large surface area, okay. Smaller particles will have larger surface area. If they have the larger surface area, they have greater attractive force, okay. వాటికి ఏముంటుంది, గ్రేట్ అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఉంటుంది. అప్పుడు గ్రేట్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, సో దే కెన్ నాట్ ఏబుల్ టు సపరేట్ ఈజీలీ. వాటిని మనం సపరేట్ చేయడం అంత ఈజీ కాదు, ఓకే, కాన్ సపరేట్ ఈజీలీ. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఫ్లో, సెడిమెంటేషన్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ ఆఫ్ ద కొలాయిడల్ సిస్టమ్ ఎఫెక్టెడ్ ద షేప్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్, ఓకే. దాని ఫ్లో రేట్ కావచ్చు, ఓకే, ద ఫ్లో రేట్ కావచ్చు, సెడిమెంటేషన్ ఫార్మేషన్ కావచ్చు, అండ్ ఆల్సో ఆస్మాటిక్ ప్రెషర్ కూడా కావచ్చు. అవి ఏమవుతాయంటే ఇట్స్ టోటలీ డిపెండ్ అపాన్ షేప్ ఆఫ్ ద పార్టికల్స్. ఇఫ్ ద స్పెరికల్ షేప్ ఈస్ దేర్, ద ఫ్లో అండ్ సెడిమెంటేషన్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్ విల్ బి మోర్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డిస్క్ షేప్ ఆర్ ఎనీ రాడ్ షేప్ లైక్ దట్, సో ఇట్ విల్ బి సమ్వాట్ స్లో. నెక్స్ట్, ద పార్టికల్ షేప్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్మలాజికల్ యాక్షన్. సో ఏమవుతుంది, సో ద పార్టికల్ షేప్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ద ఫార్మకలాజికల్
యాక్షన్. సో కొంచెం ఆ షేప్ ఏమవుతుంటే ఫార్మకలాజికల్ యాక్షన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, మేబీ చేంజ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్, the shape of the dispersed phase influence the viscosity of the dispersion. So viscosity ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద షేప్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పెరికల్, ఓకే, సో పార్టికల్ అనేది స్పెరికల్ గా ఉంటే, షేప్ ఆఫ్ ద పార్టికల్ ఇస్ స్పెరికల్ షోస్ మోర్ విస్కాసిటీ. ఓకే, అదే విధంగా షేప్ అనేది డిస్క్ షేప్ లో ఉంది అనుకుందాం, ఓకే, అప్పుడు లెస్ విస్కాసిటీ అనేది చూపిస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత spherical particles produce a dispersion of, sorry, spherical particles will show the less viscosity and disk particle will show the high amount of viscosity. Next, produce a more viscosity. So spherical particles produce a low viscosity. Spherical particles ఏం చేస్తాయంటే they are easily డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. స్పెరికల్ పార్టికల్స్ అనేవి ఈజీగా డిజాల్వ్ అయిపోతాయి కాబట్టి అవి షోస్ లెస్ విస్కాసిటీ. అండ్ వైల్ లీనియర్ పార్టికల్స్ ఆర్ డిస్క్ పార్టికల్స్ generally produce a more viscosity. Okay, so these effects are reflected by the degree of solvation, and good solvent produce particles with maximum surface area. So ఇప్పుడు ఒక పార్టికల్ ఈజీగా డిజాల్వ్ కావాలంటే ఇట్ షుడ్ హ్యావ్ మోర్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద షేప్ ఆఫ్ ద పార్టికల్స్. ఓకే, సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఇఫ్ ద పార్టికల్ విల్ బి షేప్ స్పెరికల్ విల్ బి దేర్, ఇట్ షోస్ డిఫరెంట్ కలర్స్, different viscosity, okay, and different flow rate, different sedimentation rate, different osmotic pressure. Okay, so these are the important points in this paragraph. Next, the shape that can assumed by colloidal particles are, అంటే colloidal particles లో ఏ షేప్ ని మనం అజ్యూమ్ చేయొచ్చు అంటే, there will be a spherical shape will be there, globule shape కావచ్చు, షార్ట్ రాడ్స్ వల్ల కావచ్చు, ఆర్ prolate ellipsoids అంటే రబ్బీ బాల్ షేప్ అన్నమాట. ఓకే, ఆర్ ఎలాంగేటెడ్ షేప్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ prolate ellipsoids, అండ్ ఆబ్లిగేట్ ఎలిప్సాయిడ్స్ అంటే డిస్క్ షేప్ అన్నమాట. అండ్ లాంగ్ రాడ్స్ షేప్ ఉండొచ్చు, థ్రెడ్ ఫామ్ లో ఉండొచ్చు, అండ్ లూజ్లీ పొలైట్ థ్రెడ్స్ కావచ్చు, అండ్ బ్రాంచింగ్ థ్రెడ్స్ కూడా ఫామ్ కావచ్చు. సో ఇఫ్ దీస్ ఆర్ ద షేప్స్, ఓకే, దీస్ ఆర్ ద షేప్స్ మే బి పాసిబుల్ ఫర్ colloidal dispersion. అండ్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ దీస్ షేప్స్ షోస్ ఆన్ colloidal particles? ఒకటి, ఫ్లో రేట్. ఇంతకుముందు నేను చెప్పినట్టు దాని యొక్క ఫ్లో రేట్ ఎబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సెడిమెంటేషన్ చేంజ్ కావచ్చు, ఆస్మాటిక్ ప్రెషర్ ఆర్ ఫార్మలాజికల్ యాక్షన్స్. సో ఇవి మాత్రం చేంజ్ అవ్వచ్చు బై దిస్ షేప్. ఓకే, ఇఫ్ యూ చేంజ్ దిస్ షేప్, దేర్ విల్ బి పాసిబిలిటీ, దేర్ విల్ బి ఛాన్స్ ఫర్ చేంజింగ్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ కొలైడ్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. సో కొలైడ్ ని క్లాసిఫికేషన్ చేయాలంటే మెయిన్లీ దే ఆర్ ద 3 colloids are there. One is the lyophilic. So you know that lyophilic and lyophobic and associative or association. Okay, so lyophilic is nothing but it is a water loving, and lyophobic is nothing but water hating. అంటే lyophilic is nothing but it is completely dissolved in water, and lyophobics are nothing but they are completely indissolved in water, and association have the both lyophilic as well as lyophobic nature. So let us discuss about one by one. So lyophilic colloids, okay, సాల్వెంట్ అట్రాక్టివ్ ఆర్ సాల్వెంట్ లవింగ్. సో సాల్వెంట్ అట్రాక్షన్ అంటే సాల్వెంట్ తో ఈజీగా అట్రాక్షన్ అవుతుంది, లేదా సాల్వెంట్ లవింగ్ ఏదైనా అయిపోవచ్చు. ద పార్టికల్స్ ఇన్ లయోఫిలిక్ సిస్టమ్ హ్యావ్ గ్రేట్ అఫినిటీ ఫర్ ద సాల్వెంట్. డిస్పోజల్ పార్టికల్స్ ఆర్ డిస్పోజల్ మీడియం ఇంటరాక్ట్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఏమవుతుందంటే, ద వాట్ ఎవర్ ద పార్టికల్స్, ద లయోఫిలిక్ particles are easily dissolved in water, they are solvent loving. If water is in the dispersion medium, it is known as hydrophilic colloids. ఒకవేళ dispersion medium లో వాటర్ ఉంటే, okay, the fluid is water, then it is called as hydrophilic colloids. Example, gelatin కావచ్చు, acacia, albumin. In water, rubber and polystyrene form a lyophilic colloid. So ఇవి gelatin కావచ్చు, acacia కావచ్చు, as well as albumin in water, rubber, albumin, water, rubber and polystyrene, if they can form the
లయోఫిలిక్ కొలైడ్స్. ఇన్ నాన్ అక్వేస్ ఆర్గానిక్ సాల్వెంట్స్, అదేవిధంగా నాన్ సచ్ యాజ్ బెంజిన్ అండ్ దే ఆర్ ఆల్సో ఫార్మ్ ద లయోఫిలిక్ కొలైడ్స్. ఓకే, నెక్స్ట్ లయోఫోబిక్, సాల్వెంట్ రిపెలింగ్ లేదా సాల్వెంట్ హేటింగ్. సో ద పార్టికల్స్ రెసిస్ట్ సాల్వేషన్, సో దే ఆర్ నాట్ ఏబుల్ టు dissolve in the water or in the liquid, a dispersion in the solvent. Okay, they are hate to disperse in the solvent. So very little attraction between the dispersed particles. Okay, particles మధ్యలో చాలా little bit of attraction అనేది ఉంటుంది. Okay, when dispersion medium in these colloids in water, there is known as hydrophilic colloids. Same, ఒకవేళ dispersion medium అనేది ఒక వాటర్ అయితే that is called as hydrophilic colloids. Example, gold, silver in water, these are thermodynamically unstable. Okay, so why they are unstable అనేది నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా, రైట్? నెక్స్ట్ అసోసియేటివ్ ఆర్ యాంఫిఫిలిక్ కొలైడ్స్, ఏదైనా అనొచ్చు, అసోసియేషన్ ఆర్ యాంఫిఫిలిక్ కొలైడ్స్. సో సర్టెన్ మాలిక్యూల్స్ టర్మ్డ్ యాజ్ యాంఫిఫిలిక్ ఆర్ surface active agents. So surface active agents are nothing but we can also call it as surfactant. Okay, so surfactants is nothing but, so this is a surfactant. Okay, the head part is it is hydrophilic and the tail part is a lyophilic, lipophilic. Okay, the head part is water loving and the tail part is lyophilic, so that is called as surfactant. Surface certain molecules termed as amphiphilic or surface active agents are characterized by two regions or opposing solution affinities within the same molecule. So two regions, there will be a two same molecule having, but it has a two regions. So one is a water loving, another one is a lipid loving, right? At low concentration, the amphiphilic exists separately. ఇప్పుడు ఏమవుతుందంటే లో కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే ద amphiphilic colloids, the hydrophilic and lipophilic are separate గా ఎగ్జిస్ట్ అవుతా ఉంటుంది. బట్ అట్ హై కాన్సన్ట్రేషన్ దే కెన్ ఫార్మ్ అగ్రిగేట్స్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ అ మిసైల్. సో దట్ కాన్సన్ట్రేషన్ ఇస్ క్రిటికల్ కాన్సన్ట్రేషన్. దట్ కాన్సన్ట్రేషన్ ఇట్ కాల్డ్ క్రిటికల్ మిసైల్ కాన్సన్ట్రేషన్. ఓకే, అదేవిధంగా ఎట్ వాట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర అయితే దే కెన్ ఫార్మ్ అ మిసైల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాఫ్ట్ టెంపరేచర్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, క్రాఫ్ట్ టెంపరేచర్. సో దిస్ 2 points are important. Okay, next. Okay, so let us discuss about the difference between lyophilic colloids as well as lyophobic colloids. Colloidal particles have greater affinity for the dispersion medium. So lyophilic particles are easily have greater affinity in the dispersion medium, but in the case of lyophobic, colloidal particles have little affinity, so they cannot able to dissolve in the solvent as much as lyophilic colloids. So owing to their affinity for the dispersion medium, the molecules are dispersed spontaneously to form a colloidal solution. So in the case of lyophilic colloids, the particles can dissolve spontaneously and can form a homogeneous mixture. Inform చేస్తుంది a homogeneous mixture. homogeneous mixture ని ఫామ్ చేస్తుంది. అలాగే the material does not disperse spontaneously and hence lyophobic solutions are prepared by dispersion as well as condensation method. So there are the two methods are there for the preparation of a lyophobic colloids. One is a dispersion medium and another one is the condensation method. Dispersion method as well as condensation method. అవి మనం ముందు డిస్కషన్ చేస్తాం. These colloids forms a reversible solution. So ఏమవుతుంది, so it is a reversible solution, which is a lyophilic solutions are colloids are reversible solution and these colloids are irreversible. So lyophobics are cannot form again. The viscosity in the dispersion medium is not greatly increased by the presence of a lyophilic colloidal particles. Viscosity అనేది ఎందుకు పెరగదు, ఫస్ట్ క్వశ్చన్. సో బికాస్ ఆఫ్ there is the particles, whatever the particles are going to dissolve in the lyophilic condition, they are complete గా డిజాల్వ్ అవుతుంది కాబట్టి. సో విస్కోసిటీ అంటే ఏంది, ద థిక్నెస్, ద స్టికినెస్. ఓకే, ఆ స్టికినెస్ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. ఓకే, ద ప్రెసిపిటేషన్ ఫామ్ అయ్యే అస్సలు అవకాశం ఉండదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లయోఫోబిక్ సొల్యూషన్ పార్టికల్స్ అనేటివి పార్షియల్ గా డిజాల్వ్ అవుతుంది. ఎప్పుడైతే పార్షియల్ గా డిజాల్వ్ అవ్వడం జరుగుతుందో, సమ్ పార్టికల్స్
ఆర్ దేర్. ఓకే, కొన్ని డిజాల్వ్ అయి ఉంటుంది, కొన్ని ఏమో డిజాల్వ్ కాకుండా ఉంటుంది, అండ్ కొన్ని ఏమో పార్షల్ గా డిజాల్వ్ అయి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టికినెస్. ఓకే, స్టికినెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ విస్కాసిటీ అనేది గ్రేట్ గా ఉంటుంది. నెక్స్ట్, dispersion are stable generally in the presence of electrolytes. They may be salted out by high concentration of very soluble electrolytes. సో ఇప్పుడు ఏమవుతుందంటే డిస్పర్షన్స్ అనేటివి స్టేబుల్ గా ఉంటుంది డ్యూరింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఎలక్ట్రోలైట్స్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ ద సొల్యూట్ పార్టికల్స్ ఆర్ డిస్పర్స్డ్ మీడియం లో ఉంటుందో అవి స్టేబుల్ గా ఉంటాయి. వై ఇట్ ఈస్ స్టేబుల్? బికాస్ ద చార్జెస్ ఆర్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్. ఓకే, ఏవైతే ఎలక్ట్రోలైట్స్ కి చార్జెస్ ఉన్నటివి అలాగే సొల్యూట్ కి ఉన్నటువంటి చార్జెస్ అనేది కంప్లీట్ గా న్యూట్రలైజ్ అయి ఉంటుంది కాబట్టి అవి స్టేబుల్ గా ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లయోఫోబిక్, సో లయోఫోబిక్ లో ఏమవుతుందంటే అవి, ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ దిస్ ఇస్ అ లిక్విడ్. ఓకే, దిస్ ఇస్ అ సొల్యూట్ పార్టికల్స్. ఇప్పుడు నేను ఏం చేశా అంటే ఎలక్ట్రోలైట్స్ యాడ్ చేశా. ఓకే, సో పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏవైతే చార్జెస్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం సొల్యూట్ పార్టికల్స్ కూడా కొన్ని చార్జ్ అయాన్స్ గా బ్రేక్ అయినప్పుడు ఈ సొల్యూట్ పార్టికల్స్ ఎప్పుడైతే అయాన్స్ గా బ్రేక్ అవుతాయో, ఓకే, ఎప్పుడైతే ఈ సొల్యూట్ పార్టికల్స్ అయాన్ గా బ్రేక్ అవుతాయో దే కెన్ ఆల్సో ప్రొడ్యూస్ అ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జెస్. అప్పుడు ఈ పాజిటివ్ చార్జెస్ అండ్ నెగిటివ్ చార్జెస్ అనేది ఆపోజిట్ తో కలిసి, ఓకే, అండ్ దే కెన్ ఫార్మ్ అ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెసిపిటేట్ గా ఫామ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ద లయోఫోబిక్ అన్స్టేబుల్ అయిపోతుంది. ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయిన తర్వాత ద స్టికినెస్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. స్టికినెస్ ఎప్పుడైతే పెరిగిపోతుందో దే ఆర్ గోయింగ్ టు సెడిమెంట్ ఎట్ ద డౌన్ సైడ్. సెడిమెంట్ అయిపోయినప్పుడు ఇంకా ఇట్ ఈస్ అన్వేస్ట్ ప్రొడక్ట్. So dispersed phase consists generally of a large organic molecule. So దీంట్లో dispersed phase లో we have a large amount of organic molecules such as gelatin, acacia, lying within a colloidal size range. So in the size, what is the size of colloidal range? So if it is molecular, it is less than 1 nanometer, and if it is colloidal, how much? So less than 5 nanometer. But dispersion phase ordinarily consists in inorganic particles such as gold and silver. So in the case of lyophobic colloidals, the dispersion phase are mostly consisting of gold as well as silver inorganic particles. Next, preparation of lyophilic colloids. So we know that lyophilic colloids are a simple dispersion condition. Okay, in this simple dispersion of lyophilic material in a solvent leads to the formation of a lyophilic colloid. So simple ga form ayese em untundi, if you take any salt, okay, if you take any solids which is completely dissolved in the solvent, so that can form a lyophilic colloids. But the preparation of lyophilics is not like that, as it is like lyophilic colloids, it is somewhat different. So there are two methods I already explained before. One is dispersion method and another one is a condensation method. So dispersion method lo ela form avutundi as well as condensation method lo ela form avutundo discuss chedam. Okay, in the dispersion medium, so dispersion medium lo main ga em jarugutundi, so the breakdown of particles will takes place. Okay, the breakdown of larger particles into the smaller particles occurs in the case of dispersion method. So ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే లార్జర్ పార్టికల్స్ అనేవి స్మాలర్ పార్టికల్స్ అవుతుందో దే ఆర్ గోయింగ్ టు ఫార్మేషన్ ఆఫ్ ఎ లయోఫోబిక్ సొల్యూషన్. ఇప్పుడు ఎలాగైతే లార్జర్ పార్టికల్స్ అనేవి ఎలాగో డిజాల్వ్ గా వాటర్ లో, ఇఫ్ యూ బ్రేక్ డౌన్ ఇట్ స్మాలర్ వన్ ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ డిజాల్వ్ ఇన్ ద వాటర్, రైట్? అండ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ కోర్స్ మెటీరియల్ may be affected by the use of colloidal mill, ultrasonic treatment in the presence of stabilizing agent such as surfactant agent. So కోర్స్ మెటీరియల్ ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేస్తామో బై ద హెల్ప్ ఆఫ్ కొలాయిడల్ మిల్ ద్వారా కావచ్చు లేదా అల్ట్రాసోనిక్ ట్రీట్మెంట్ వల్ల కావచ్చు, దెన్ దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ డీస్టెబిలైజింగ్ కావచ్చు బై ద ప్రెసెన్స్ ఆఫ్ సర్ఫెక్ట్ యాక్టివ్ ఏజెంట్, రైట్? Next, condensation method. So what is meant by condensation? So condensation is nothing but aggregation. Okay, so smaller small particles are combined to form a larger one, that is called as condensation. So dispersion in the larger particle. Okay, so this is a larger particle, then break chesesi formation of a smaller one, so this is called as dispersion. Ade vidhanga dispersion and the smaller ones are combined to form a larger one. So this is called as condensation.
or aggregation, right? So this involves a high degree of initial supersaturation followed by the formation and growth of nuclei. So supersaturation condensation లో ఏమవుతుంది, ఇంకో టర్మ్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే సూపర్ సాచురేషన్ సొల్యూషన్ ఫార్మేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సూపర్ సాచురేషన్ సొల్యూషన్. సో సూపర్ సాచురేషన్ సొల్యూషన్ లో ఏమవుతుందంటే ఎలా ఫామ్ అవుతుందంటే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఏ బీకర్, ఓకే, ఇట్ ఈస్ ఏ లిక్విడ్, దీనిలో నేను ఏం యాడ్ చేసుకుంటూ పోతున్నా అంటే షుగర్ ని యాడ్ చేసుకుంటూ పోతున్నా, రైట్? సో ఇట్ ఈస్ ఏ వాటర్, షుగర్ యాడ్ చేసుకుంటూ పోతున్నా ఎట్ సర్టెన్ టైం. సో ద షుగర్ ఈస్ కంప్లీట్లీ ఈక్వల్ టు వాటర్. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో షుగర్ అనేది కంప్లీట్ గా ఈక్వల్ టు వాటర్ దగ్గర ఈక్వల్ గా ఉంటుంది, అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ లోకి వచ్చేస్తాయి. ఇఫ్ యూ యాడ్ మోర్ అమౌంట్ ఆఫ్ షుగర్ ఈవెన్ దో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఫామ్ అయ్యే సొల్యూషన్ ఏమంటారు అంటే సూపర్ సాచురేషన్ సొల్యూషన్ అంటాం. అంటే విచ్ ఈస్ కెన్ నాట్ ఏబుల్ టు డిజాల్వ్ ఇట్ బై ఇట్స్ ఓన్. ఓకే, ఒకవేళ నువ్వు హీట్ ప్రొవైడ్ చేస్తే అది డిజాల్వ్ కావచ్చు, దట్ ఈస్ అ సెకండరీ. బట్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఆ సొల్యూషన్ అనేది డిజాల్వ్ కాకపోవడం, at that state is called as super saturation solution. So in the case of condensation process, there will be a chance of formation of super saturation solution, right? So what super saturation can be brought about, how it is formation of super saturation takes place. One is change in solvent. If you take different solvent, right, in the case of షుగర్ ని వాటర్ లో డిజాల్వ్ చేయడం కాకుండా ఆయిల్ లో డిజాల్వ్ చేసామనుకోండి, లేదా సమ్ అదర్ లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది డిజాల్వ్ కాదు, రైట్? సో ఇట్ కమ్స్ అండర్ ద సూపర్ సాచురేషన్ సొల్యూషన్, రైట్? ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇఫ్ సల్ఫర్ is dissolved in alcohol, the concentrated solution is then poured in excess of water, many small nuclei forms the super saturation solution. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సల్ఫర్ అనేది కంప్లీట్ గా ఆల్కహాల్ లో డిజాల్వ్ అయింది అనుకుందాం, రైట్? Okay, sulfur. Okay, so sulfur dissolved in alcohol. సో ఇది కంప్లీట్ గా దీన్ని సాచురేషన్ ఫామ్ లో ఉంది. సో సల్ఫర్ అనేది కంప్లీట్ గా ఆల్కహాల్ డిజాల్వ్ అయింది కాబట్టి దీన్ని తీసుకెళ్లి ఈ సొల్యూషన్ తీసుకెళ్లి వాటర్ లో వేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది అన్డిజాల్వ్ గా అయిపోతుంది, రైట్? దట్ కండిషన్ ఈస్ కాల్డ్ యాజ్ అ సూపర్ సాచురేషన్ సొల్యూషన్. అలాగే ఇప్పుడు ఐ వాంట్ టు సపరేట్ ద సల్ఫర్ ఓన్లీ, నేను ఈ ఆల్కహాల్ నుంచి నేను ఏం చేయాలంటే వాటర్ సల్ఫర్ ని మాత్రమే సపరేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే ద సేమ్ సొల్యూషన్, ఓకే, సల్ఫర్ ఈజ్ ఇన్ ఆల్కహాల్, ఇట్స్ కంబైన్డ్ ఫామ్ లో ఉంది, దీన్ని ఐ హ్యావ్ యాడెడ్ ఇన్ హాట్ వాటర్. ఓకే, దీంట్లో హాట్ వాటర్ ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ద ఆల్కహాల్ కెన్ ఈజీలీ ఎవాపరేట్ బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ అ లెస్ డిగ్రీ ఆఫ్ టెంపరేచర్. ఓకే, దాని యొక్క బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ ఎవాపరేట్. అప్పుడు మనకు మిలిగేది సల్ఫర్ మాత్రమే, రైట్? సో బై దిస్ ప్రాసెస్ వీ కెన్ ఈజీలీ సపరేట్ అవుట్ సల్ఫర్. Next method is chemical reaction. So there will be a chance the formation of super saturation solution by the chemical reaction because, right, let's discuss. So silver nitrate is reacted with potassium iodide. Okay, silver nitrate is reacted with potassium iodide. Then what the product will be there? Okay, silver iodide plus potassium nitrate. Okay, so iodine itself cannot soluble in water. Okay, iodine అనేది తనకు తానే without potassium it is not soluble in water. వాటర్ లో సాల్యుబుల్ కాదు. సో అలాంగ్ విత్ పొటాషియం ఇట్ ఈస్ సాల్యుబుల్. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, సిల్వర్ నైట్రేట్ ఈస్ రియాక్టెడ్ విత్ పొటాషియం అయోడైడ్, దెన్ కెన్ ఫార్మ్ ద సిల్వర్ అయోడైడ్ అండ్ పొటాషియం నైట్రేట్. ఓకే, సో colloidal silver iodide may be obtained by the reaction with together dilute solutions of silver nitrate and potassium iodide. ఇక్కడ నుంచి నాకు ఏమవుతుంది, సిల్వర్ అయోడైడ్ ఫామ్ అవుతుంది. This silver iodide is not soluble in water, right? So there will be a chance for the formation of super saturation solution. Alage another one is that this is example 1 and this is example 2. Ferric chloride is boiled within excess amount of water, then it produces a red color solution of hydrated ferric oxide by the process of hydrolysis. So ఇప్పుడు ఏమవుతుందంటే
సో ఫెర్రిక్ క్లోరైడ్ FeCl2 is reacted with hot water. హాట్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్స్ అబౌట్ ద ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. సో దిస్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెడ్ కలర్ ఫామ్ లో వస్తుంది బయటికి. ఓకే, సో దిస్ ఇస్ దేర్ విల్ బి ఆల్సో ఛాన్స్ ఇట్ ఈస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్, దేర్ విల్ ఫార్మేషన్ ఆఫ్ super saturated solution because the ferric oxide is not soluble in water, so there will be a chance for the formation of super saturated solution. Next, ఇప్పుడు ఏమైంది, we have discussed about the two methods, right? 2 points. One is the difference between lyophilic solution as well as lyophobic solution, colloids. Okay, difference తెలుసుకుందాం. నెక్స్ట్ ఏం చేసాం, బోత్ యొక్క కొలైడ్స్ యొక్క ప్రిపరేషన్ మెథడ్ తెలుసుకున్నాం. ఓకే, సింపుల్ డిస్పర్షన్ మెథడ్ ద్వారా ఏమవుతుందంటే లయోఫిలిక్ సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అలాగే లయోఫోబిక్ కొలైడ్ ని డిస్పర్షన్ మెథడ్ యాజ్ వెల్ as కండెన్సేషన్ మెథడ్ ద్వారా సపరేట్ చేశాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్యూరిఫికేషన్. సో ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలైడ్స్ ని ఏ విధంగా మనం ప్యూరిఫై చేయొచ్చు. సో ఎందుకు ప్యూరిఫై చేయాలి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ ఫర్ ప్యూరిఫికేషన్? బికాస్ ఒక్కసారి ఎప్పుడైతే లయోఫోబిక్ యాజ్ వెల్ as లయోఫిలిక్ కొలైడ్స్ ఫామ్ అయిన తర్వాత దేర్ విల్ బి ఎ ఛాన్స్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. అందులో ఎలక్ట్రోలైట్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఎలక్ట్రోలైట్స్ ని మనం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలా, వీ హ్యావ్ టు డూ ప్యూరిఫికేషన్. సో ఫర్ ప్యూరిఫికేషన్ వీ హ్యావ్ 3 process. One is the dialysis, another one is the ultrafiltration, and another one is the electrodialysis. So let us discuss one by one. సో డయాలసిస్ లో ఏమవుతుందంటే వెన్ ఎవర్ ద సొల్యూషన్ ఇన్ ద ఈక్విలిబ్రియం ఫేజ్, ఓకే, ఈక్విలిబ్రియం ఫేజ్ లో ఉన్నప్పుడు, సో దిస్ ఇస్ ద లార్జర్ పార్టికల్స్, ఓకే, లార్జర్ కొలైడల్స్ అండ్ దీస్ ఆర్ ద స్మాలర్ పార్టికల్స్. ఇప్పుడు ఏమవుతుంది, దిట్ ఈస్ ఎ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్. ఓకే, సో దిస్ వన్ ఇస్ ద సెమీ పర్మిబుల్ మెంబ్రేన్. ఇప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ ద స్మాలర్ కొలైడ్ పార్టికల్స్ ఆర్ కమ్స్ హియర్, వచ్చినాయా? సో సొల్యూషన్ A యాజ్ వెల్ as సొల్యూషన్ B. సో ఇప్పుడు ఏం చేయాలా, if the particles are completely remove చేయాలంటే ఏం చేయాలా, we want only the larger particles, not smaller particles. Smaller particles మనకు అవసరం లేదు, larger particles మాత్రమే కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే you have to stir the solution. ఓకే, కంప్లీట్ గా స్టిర్ అయితే ఏం చేస్తుందంటే త్రూ సెమీ పర్మిబుల్ మెంబ్రేన్ ఆ స్మాలర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా బి సొల్యూషన్ లోకి వచ్చేస్తాయి. ఓకే, అలా బి సొల్యూషన్ కి వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే ద బి సొల్యూషన్ ఇస్ కంటిన్యూస్లీ రిమూవింగ్. ఈ సొల్యూషన్ ని నువ్వు కంప్లీట్ గా రిమూవ్ చేసుకుంటూ పోతే యూ విల్ గెయిన్ ఓన్లీ ద లార్జర్ పార్టికల్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్. అదే అల్ట్రాఫిల్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్, సో దిస్ ఈస్ అ మెథడ్. ఓకే, సో దిస్ ఈస్ ద అల్ట్రా సపోర్ట్ మెష్ ఆర్ supported on wire mesh. So this is also like a semi-permeable membrane. Okay, you have to separate the particles from the solution. Then, so this is also in this condition, this semi-permeable membrane, there will be a chance of formation of the fusion of smaller particles with the whole of semi-permeable membrane. అక్కడ ఫ్యూజన్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే డిఫ్యూజ్ అనేది కంప్లీట్ అవ్వదు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే we have to give some external pressure. ఓకే, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న పార్టికల్స్ ఏవైతే స్మాలర్ పార్టికల్ ఉన్నా అవి వచ్చేస్తాయి, బట్ లార్జర్ పార్టికల్స్ మాత్రమే పైన ఉండిపోతాయి. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ అల్ట్రా ఫిల్టరేషన్. ఏం లేదు, జస్ట్ ద మిక్చర్ ఏదైతే సొల్యూషన్ మిక్చర్ దాన్ని ఇక్కడ పోసేసి ఫస్ట్ ఏమవుతాయి, స్మాలర్ పార్టికల్స్ అనేది వచ్చేస్తాయి, అంటే మరీ మైన్యూట్ పార్టికల్స్ అనేవి వచ్చేస్తాయి, బట్ ద మీడియం పార్టికల్స్ అక్కడికే ఉండిపోతాయి. దెన్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ ఎక్స్టర్నల్ ప్రెషర్. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ప్రెషర్ యాడ్ చేస్తామో అవి వచ్చేసాయి, లార్జర్ పార్టికల్స్ మాత్రం అక్కడనే ఉంటాయి. సో దిస్ ఈస్ అ మెథడ్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ త్రూ అల్ట్రా ఫిల్టరేషన్. సో నెక్స్ట్, electrodialysis. So in the case of electrodialysis, ఇప్పుడు ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ హౌ ఎవర్ వి డన్ ద డయాలసిస్ ప్రాసెస్ అలాగే సేమ్ ఉంటుంది. కాకపోతే వీఆర్ యాడింగ్ 2 types ఆఫ్ ఎలక్ట్రోడ్స్, క్యాథోడ్ యాజ్ వెల్ యాజ్ యానోడ్. అప్పుడు ఏమవుతుంది, ఇన్ ద కేస్ ఆఫ్ డయాలసిస్ ప్రాసెస్, ఎందుకు ఈ ప్రాసెస్ చేయాలంటే ఫర్ స్పీడ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ డయాలసిస్. ఓకే, డయాలసిస్ యొక్క ప్రాసెస్ ని స్పీడ్ అప్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక క్యాథోడ్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రోడ్ యాడ్ చేసినప్పుడు ద చార్జెస్, ఓకే, ద ఆపోజిట్ చార్జెస్ ఆర్ అట్రాక్ట్ వెరీ ఫాస్ట్లీ. అలా అట్రాక్ట్ అయిపోయిన తర్వాత పార్టికల్స్ అనేటివి ఈజీగా సపరేట్ అయిపోతా ఉంటాయి. ఓకే, ఇలా సో ఆపోజిట్ చార్జెస్ అని అట్రాక్ట్ అయిపోయి దే కెన్ ఈజీలీ సపరేట్ అవుట్. సో దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ఎలక్ట్రో డయాలసిస్.
So in the next class, we'll discuss the remaining topic. Thank you.